విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, నిన్నటిదాకా సునీల్ కుమార్ మీద వివిధ రకాల ఎనాలిసిస్లు చేస్తూ ఉన్నారు. సునీల్ కుమార్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, సునీల్ కుమార్ మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు, అతనికి తెలుగుదేశం నాయకులతో ఉన్న కనెక్షన్ ఏంటి, అది ఇది అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు కూడా చాలా ఫైర్ అవుతా ఉన్నారు. అలాగే పాపం దాన్ని అంటగట్టి మన వెనిగళ్ల రాము గారిని కూడా చాలా మంది చాలా కామెంట్లు చేశారు. ఈ రోజు చూస్తే మాత్రం ఆయన మీద దీన్ని హాజరు కావాలి ఇది అని చెప్పి నోటీస్ ఇచ్చారు. ఎలా చూస్తారు సార్? అంటే ప్రభుత్వం ఏదైనా పనిచేస్తుంది, కాకపోతే కొంచెం స్లోగా పనిచేస్తుందని చూస్తారా, లేకపోతే వీళ్ళందరూ బెదిరింపులకి తలొగ్గి ఈ రోజు సునీల్ కుమార్ మీద చర్యలు తీసుకుంటుంది అని చూస్తారా? ఎలా చూస్తారు దీన్ని? యాక్చువల్ గా ఏంటంటే మరి ఈ రోజు విచారణకు ఆదేశించింది విచారణాధికారిగా సిసోడియాని పెట్టడం కానీ ఇది ఇంత జరిగింది అని అంటే దానికి మూల కారణమైంది ఒక ట్వీట్ చూపిస్తున్నారు. ఆ ట్వీట్ ఎప్పుడు చేశాడు ఆయన? రఘురామకృష్ణరాజు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడితే దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత దాని మీద విచారణ జరుగుతున్నప్పుడు పెట్టాడు. ఆ పెట్టి మరి ఏమనుకున్నాడో తర్వాత డిలీట్ చేశాడు. ఆ డిలీట్ చేసిన దానికి గాను మరి ఆ ట్వీట్ ని ఈలోపు ఎందుకు ఊరుకుంటారు? మీడియా కూడా ఆ ట్వీట్ ని కాపీ చేసి పెట్టేసి ఆ ట్వీట్ ని బాగా ప్రాచుర్యం చేశారు. మరి ఆయన ఆ సర్వీసులో ఉండి ఆ ట్వీట్ ఎలాగ చేస్తాడు అనే దాని మీద ఇప్పుడు మెయిన్ సమస్య మొత్తం దాని గురించి అందరూ మాట్లాడుకుంటుంది. మరి సర్వీస్ రూల్స్ ఉంటాయి కదా, సర్వీస్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఒకటి ఉంటుంది కదా, దాంట్లో ఉన్న దీని ప్రకారంగా ఏంటంటే గవర్నమెంట్ తీసుకునే దాని మీద సర్వీస్ లో ఉన్న వ్యక్తి అసలుకి కామెంట్ చేయకూడదు. మరి ఆయన చేశాడు. దాని మీద చర్య తీసుకోవటానికి లేకపోతే విచారణకు హాజరవ్వమంటానికి మరి ఎన్నాళ్ళు తీసుకోవటం ఎందుకు? ఈ రోజు ఇవి పెట్టిన విచారణ ఏదో ముందే చెయ్యొచ్చు కదా అనేది. ఎందుకంటే ఇప్పుడు మనం కనుక చూసుకున్నాం అనంటే అందులో రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేసింది అనేది మరి కోర్టులు ఇంకా నిర్ధారించకపోయినప్పటికీ, మరి ఇంకా వేరే ఏది జరగకపోయినప్పటికీ మొత్తానికి ప్రజలందరికీ తెలుసు ఆ విషయం జరిగింది అనేది. అందులో విజయపాలు, తులసిబాబు వీళ్ళిద్దరు అరెస్టు. ఈ తులసిబాబు ఎక్కడి నుంచి వచ్చాడు? సునీల్ కుమార్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాడు. సునీల్ కుమార్ తో పాటు కలిపి బోల్డ్ అంతా ఎక్స్ట్రా దందాల్లో ఇతను భాగస్వామిగా ఉండేవాడు. దాంట్లో ఇతను పోయి వెనిగళ్ల రాముతో అటాచ్ అయ్యాడు. ఈ అటాచ్మెంట్ కారణం ఏంటి అంటే మనకున్న కొద్దిపాటి సమాచారం ప్రకారంగా సునీల్ కుమార్ తోటి వెనిగళ్ల రాముకు పనిపడింది. ఏమిటాయి అంటే అతనికి ఏదో ఉన్న యుఎస్ కంపెనీలో వాటాల్లో తేడాలో సంథింగ్ ఏదో ఒకటి జరిగిన దగ్గర వాళ్ళని బెదిరించి ఈయన కావాల్సింది చేసుకోవడం కోసం వెనుగళ్ల రాము గతంలో సునీల్ కుమార్ ని అప్రోచ్ అయ్యాడు. ఎప్పుడు ఆయన సిఐడిలో ఉండగా. మీకు తర్వాత సునీల్ కుమార్ ని తప్పించేసి సంజయ్ని పెట్టారు అక్కడ. చూడండి ఎందుకు సునీల్ కుమార్ మీద బోల్డ్ అనే అభియోగాలు వచ్చాయి అప్పట్లో. ఈయన ప్రైవేట్ దందాలు కూడా చేస్తున్నాడని. అసలు ఈ సిఐడిలోనే ఒక 50 మంది ఒక ముఠాని తయారు చేశాడు. వాళ్ళు ఈ భూ వివాదాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడికల్లా వాలిపోయి మేము చేస్తాం, మీ సెటిల్మెంట్ చేస్తాము, మేము చేసింది చేయించుకోవాలి, లేదంటే మీ మీద నార్కోటిక్స్ కేసులు కూడా పెడతాము అనే దాకా వెళ్ళారు అనే కొంత పుకార్లు వచ్చినాయి ఆ రోజుల్లో. అలాగే సార్, గత 5 సంవత్సరాల్లో సిఐడి వాళ్ళు కావచ్చు, ఏసీబీ వాళ్ళు కావచ్చు ఎంత దారుణంగా ప్రవర్తించారన్నది మనకి 1,00,000 ఉదాహరణలు ఉన్నాయి. మొన్న ఈ మధ్య మనకి ఆ అమ్మాయి ఎవరో జబర్దస్త్ యాక్టర్ రీతు చౌదరి కావచ్చు, లేకపోతే ఈ రోజు ఈ సునీల్ కుమార్ విషయంలో కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంత అన్యాయంగా ప్రవర్తించారు, లేకపోతే వ్యవస్థలని ఎంత దారుణంగా వాడుకున్నారు అన్నది ఇప్పుడు అధికార పార్టీలు చెప్పకుండానే ప్రజలే చెప్తున్నారు. అవును, ప్రజల దగ్గర సమాచారం అంతా ఉంది. యాక్చువల్ గా ఇంకా అలాంటిది ఆ వ్యవహారంలో వెనుగల రాము సునీల్ కుమార్ దగ్గరికి వెళ్ళాడు అంటే ఇక మరి చూసుకోండి ఆ రోజుల్లో జరిగే అవకాశం ఉందా లేదా అనేది అదొకటి ఆలోచించుకోవాలి మనం. అలాంటివి జరిగే అవకాశం ఉందా లేదా అని అంటే ఇప్పుడు తులసి బాబుకి వెనుగళ్ల రాము ఎంత వెన్నుదన్నుగా ఉంటున్నాడు అని అంటే ఈయన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి గుంటూరు తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తుంటే ప్రొడ్యూస్ చేసే సమయానికి వెనుగళ్ల రాము వచ్చి అక్కడ అటెండ్ అయ్యాడండి. అటెండ్ అయ్యి తులసి బాబుతో ఒక అరగంట విడిగా మాట్లాడాడు.
ఇదంతా చూస్తుంటే ఎలాగుంది, ఇందులో ఆయన పాత్ర ఏమైనా ఉందా అని అనుమానించాల్సినంత అగత్యం పట్టింది. ఇప్పుడు ఆ తులసి బాబు ఏంటి, ఓ పెద్ద అతనికి అతను ఒక బ్లఫ్ మాస్టర్. అతని గురించి తెలియదు ఏం కాదు, అతని కథ చాలా ఉంది. అతను గతంలో ఆ, ఒక సర్వే కంపెనీ ఒకటి పెట్టి గొట్టిపాటి రవి, ఏది 2014 సమయంలో గొట్టిపాటి రవి అద్దంకి నియోజకవర్గంలో నేను సర్వే చేస్తానని ఆయన దగ్గర 10 లక్షలు తీసుకొని ఒక ముగ్గురిని పెట్టి రూమ్ లో కూర్చొని ఆ, ఈ ఊర్లో ఎంత, ఈ ఊర్లో ఎంత అని చెప్పి 2014లో నువ్వు 10,000 ఓట్లు తేడాతో ఓడిపోతావని రిపోర్ట్ ఇచ్చి వెళ్ళాడంట. తీరా చూస్తే ఆయన అక్కడ అప్రఖ్యాతంగా గెలిచాడు. ఏ అప్పుడు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు గొట్టిపాటి రవి 2014లో. ఆ తర్వాత జంప్ ఇటు వచ్చిన కారణానికి ఆ, గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఆయన క్వారీలు మొత్తం, చెమగుర్తు క్వారీలు మొత్తాన్ని ఆ, రవికి లేకుండా చేసి అవతల పాడేసింది. అప్పట్లో గెలిచాడు కాబట్టి ఆయన పార్టీ మారగలిగాడు. ఈ తులసి బాబు నేను మీకు సర్వే చేసి పెడతానని చెప్పి సర్వే చేసి నువ్వు ఓడిపోతావని చెప్పొచ్చట. యాక్చువల్ గా ఇతను సర్వీస్ ఒకటి తీసుకుంటే ఈ తులసి బాబు ఎవరు అనేది కథ తీసుకుంటే గనక, ఇతను ఆర్వీఆర్జేసీలో కాలేజీలో ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఇతనికి కొంతమంది సిఐలు ఎస్ఐలు పిల్లలు వీళ్ళకి ఈయనకి కొంచెం ఫ్రెండ్షిప్ ఉండేది. ఇతనికి ఆలోచనలే కొంచెం ఎక్స్ట్రా వేరే రకంగా ఉండటం మూలాన మనకి పోలీసులతోటి చాలా పని ఉంటుందని వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేసి అతను చిన్నగా ఈ కంట్రోల్ రూమ్ వైపు, ఈ లేకపోతే మంగళగిరి హెడ్ క్వార్టర్స్, పోలీస్ హెడ్ క్వార్టర్స్ వైపు వెళ్ళి అట్లా సునీల్ కుమార్ కి అటాచ్ అయ్యాడు. అసలు సునీల్ కుమార్ దగ్గర నుంచే ఈ తులసి బాబు వెనుగల్ల రాముకు పరిచయం. మనకున్న సమాచారం చెబుతున్నా నేను, ఎందుకంటే ఆ తులసి బాబు ఏ ఊరు చెబుతున్నారో, ఆ చెబుతున్న జయపొంగలూరు మండలం రాంకూరు అని చెబుతున్నారు చూడండి, అది మాకు బాగా కావాల్సిన ఊరు, మాకు బాగా తెలిసిన ఊరు. అందులో ఈ తులసి బాబు కూడా నాకు ఇంకా బాగా తెలుసు. ఇతని స్థితిగతులు ఏమిటి, ఇతని పరిస్థితులు ఏమిటి, ఈ రోజుకి అక్కడ ఇతని బినామీలు ఎవరు ఉన్నారు. ఇప్పుడు అగ్రిగోల్డ్ బాధితులు అందరికి అకౌంట్లు తీపిచ్చి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేపించి 15,000 20,000 తీసుకున్నారని చెబుతారే, ఆ ఊర్లో 90 మంది అకౌంట్లని ఆ పక్కనే, రాంకూర్ అంటే అది చాలా చిన్న పల్లెటూరు, అక్కడ ఏం ఉండవు. దానికి బ్యాంకు కూడా పక్కన వలపట్ల అని ఒక ఊరు ఉంటది, అది కొంచెం టౌన్ లాంటిది అనమాట. అక్కడ ఉంటది బ్యాంకు, ఆ ఎస్బిఐ బ్యాంక్ కానీ, గ్రామీణ ఆంధ్ర గ్రామీణ బ్యాంక్ కానీ, ఇట్లాగా చైతన్య గ్రామీణ బ్యాంకు, ఇట్లాంటివన్నీ అక్కడ ఉంటాయి. అక్కడ జరిగిన వ్యవహారం ఇది. ఈ ఊర్లో 90 మందిని తీసుకొచ్చి ఈ తులసి బాబు కూడా ఈ ఊరికి అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడు. వచ్చినప్పుడు ఏదో దసరా సందర్భంగా వచ్చి భోజనాలు పెట్టడానికని, నేను చూడండి ఎట్టున్నాను, నా లావు చూడండి, నా బలుపు చూడండి అని వచ్చి చూపించుకొని పోతుంటాడు ఈ రాంపూర్కి. ఇతని సంగతి, ఇతని స్థితిగతులు, ఇతని వ్యవహారం మీరు ఇతని రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఓపెన్ చేసి చూశారంటే కంపెనీస్ లిస్ట్ లో ఇతని పేరు మీద ఒక 6 కంపెనీలు ఉంటాయి. అందులో సర్వే కంపెనీ ఒకటి. మేము 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 సర్వేలు చేయబడు, మా వద్ద సర్వేలు చేయబడును అని ఇతను ఒక కంపెనీ పెట్టాడు ఆ రోజులు 2014లో. ఇతని పరిస్థితి తెలిసిన తర్వాత ఇతనేమో అద్భుతమైన మొనగాడు, ఇతను ఏమన్నా బాగా ఇది చేస్తాడని వెనుగల పక్కన పెట్టుకున్నాడని నేను నమ్ముతానా? నాకు ఇంత ఆ ఊరు, వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ తెలిసిన తర్వాత ఇతను హైవే మీద ఇప్పుడు టీ స్టెప్ అనో లేకపోతే ఇంకోటనో కొన్ని చైన్ ఆఫ్ టీ స్టాల్స్ వచ్చాయండి. అలాంటి టీ స్టాల్ పెట్టుకుని నష్టపోయినోడు ఈ తులసి బాబు సంగతి ఎవడికి తెలియదని ఈ చరిత్ర. ఇతను అద్భుతంగా పగలబొలిచి అంటే మొన్న తులసి దళం అని 50 మందిని వేసుకొని వచ్చారు చూడండి. కనీసం అందులో మరి వీడికి ఎంత ఉంటే రాంపూర్లో జనాలు రావాలిగా. అక్కడి నుంచి ఒక్కడు కూడా వచ్చిన పాపాను వల్ల గుడ్డివాడ నుంచి ఆ పక్కన గోళ్ల నుంచి బేటాలు ఇచ్చి తీసుకొచ్చారు ఆ 50 మందిని ఆ బోట్లు పెట్టుకొని. ఇట్లాంటి వాడు ఇప్పుడు మరి వెనుగళ్ళ రాముకి అంత కావాల్సిన వాడు ఎందుకు అయిపోయాడు? తెలుగుదేశం పార్టీని గుడివాడలో గెలిపించినోడా? ఏం మాట్లాడుతున్నారు అందరూ? మైండ్ ఉంటే మాట్లాడాల. అది గురించి పూర్తిగా తెలుసుకుంటే అర్థమవుద్ది. వచ్చి చూడండి ఒకసారి వాళ్ళ ఊర్లో, వాళ్ళ ఇల్లు గాని, వాళ్ళ స్థితిగతులు గాని. ఇతను యాక్చువల్ గా సునీల్ కుమార్ కి బినామీ అనే పుకారు కూడా ఉంది అక్కడ.
చాలా చోట్ల ఇతను పొలాలు అవి కొన్నాడు ఇవి కొన్నాడు అంటే అవన్నీ సునీల్ కుమారి అని కూడా చెప్పుకుంటున్నారు అడ. మరి ఆ చెప్పుకుంటున్న దాన్ని బట్టి మనం కన్ఫామ్ చేయలేం కాబట్టి పుకార్ ఏదైనా ఉందంటే పుకార్ ఇదిగో ఇలాంటి పుకార్ ఒకటి ఉందని చెప్పుకోవచ్చు కదా. అన్నిటినీ ఒకసారి బేరీ చేసుకుంటే న్యాయస్థానం దాకా వెళ్ళవసరం లేదు, ప్రజాకోర్టులోనే అన్ని తేలిపోతాయి. అలాంటిది ఈ సునీల్ కుమార్ మీద ఎప్పటి వరకు ఏం చర్య తీసుకోకుండా ఎందుకుందండి గవర్నమెంట్? తెలియదా? సునీల్ కుమార్ రఘురామ కృష్ణరాజుని ఎలా అరెస్ట్ చేసి తీసుకొచ్చాడో తెలియదా? దానికి ముందు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు కదా, ఎలా పడుతుంది ఆయన ఫైల్స్ ఆపరేషన్ చేయించుకుని ఉంటే డైపర్లు దొడిగి రక్తం కారుతుంటే ఆయన ఎట్ట తీసుకొచ్చారు మనం చూడలేదా? ఈ సునీల్ కుమార్ మీద చర్యలు తీసుకుంటానికి ఎందుకు గవర్నమెంట్ కి అంత ఎందుకు శీతకన్ను ఉంది? యాక్చువల్ గా ఇప్పుడు ఈ ట్వీట్ పెట్టిన దానికి గాను అతన్ని వివరణ ఎప్పుడో కోరాలి. ఆ విచారణ ఏదన్నా ఉంటే ఆ విచారణ కూడా ఎప్పుడు ఆదేశించాల్సింది. ఎప్పుడు ఈ సిసోడియా లాంటి వాళ్ళని తీసుకొచ్చి, ఎందుకంటే అతని ర్యాంకు పెద్దది కదా, అందుకని విచారణాధికారి కూడా పెద్ద ర్యాంకులో ఉన్నారు కానీ పెట్టారు. మన విజయపాల్ కూడా అన్నాడుగా, ఏమో ఒక సిఐ నువ్వెవడు నన్ను విచారణ చేయటానికి అని. అట్నే ఈయన కూడా అంటాడేమోనని చూసి పెద్ద ఆయన్ని పెట్టారు. ఎందుకు? ఇది రప్చర్ అవుతుంది. రఘురామకృష్ణరాజు గారు రోజు దాని మీద నానా యాగి చేస్తున్నాడు. మొన్న టీవీ5 లో కూడా కూర్చొని, ఈ రోజు కూర్చున్నాడు, నిన్న కూర్చున్నాడు, నిన్నటి ముందు 4 రోజుల ముందు అనుకుంటా కూర్చొని విపరీతంగా యాష్టపడ్డాడు రఘురామకృష్ణరాజు. ఇవన్నీ చూసిన తర్వాత ఇదేదో అయ్యేటట్టుందాయా, ఇది ఎందుకు వచ్చిన గోల, అసలు డైరెక్ట్ గా వెనుగల రాము పేరు తీసే మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకు వచ్చిన గోల, విచారణ చేస్తే ఆయన సైలెంట్ గా ఉంటాడేమో అనే ఉద్దేశంతో వేసినట్టుగా కనపడుతుంది. కానీ మీరు కూడా ఆలోచించుకోండి ఒకసారి. నేను చెబుతున్నానని కాదు, కానీ ఎంత ఆలస్యం దేనికి? 7 నెలలు అవుతుందండి అధికారంలోకి వచ్చి. ఇది కూడా ఏంటి, ఆయన మీద కక్ష సాధింపు కోసం ఏమంటున్నారా? న్యాయబద్ధమైన విచారణ చేయడానికే ఏమంటుంది, దానికి కూడా ఎంత అయితే ఎట్లాగా? యాక్చువల్ గా ఎప్పుడో వేసుంటే ఈ పాటికి సునీల్ కుమార్ కూడా సస్పెండ్ అయిపోయి ఉండేవాడు. పిఎస్ఆర్ ఆంజనేయులు సస్పెండ్ అవ్వలేదా? క్రాంతి రాణా సస్పెండ్ అవ్వలేదా? విశాల్ గున్ని సస్పెండ్ అవ్వలేదా? అట్లా సునీల్ కుమార్ కూడా ఒక సస్పెండ్ లో ఉండేవాడు. అసలు వీళ్ళందరినీ ఏం చేశారు, విఆర్ లో పెట్టి డీజీపీ ఆఫీస్ కి అటాచ్ చేసి, మీరు రోజు వచ్చి ఆఫీసులో కనపడండి అంటే ఒక్క రోజున వీళ్ళు డీజీపీ ఆఫీస్కి వచ్చి కూర్చున్నారండి? కూర్చోకపోయినా కూడా అడగరా? ఇంట్లో కూర్చోబెట్టి శాలరీ ఇచ్చి మేపుతున్నారు. ఇక వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి బెంగళూరు ప్యాలెస్ లో ఉంటున్నాడు కదా అని ఆ చుట్టుపక్కల హోటల్ అన్నిటిని బుక్ చేసుకొని ఆయనతో రోజు కలిసి వస్తున్నారు. వీళ్ళు ఏం పని వీళ్ళకి? ఇంకా అదేమంటే నన్ను అడుగుతారు, నువ్వేమన్నా చూసి వచ్చావా అని. నాకు తెలుసు ఆ యలహంక ప్యాలెస్ సంగతి. మేము ఆ పక్కనే జీకేవీకే ఆడ అంతా తిరిగి వచ్చిన వాళ్ళం. మేము ఆ పక్క నుండి ఈ అక్కడ తిండ్లు అనే ఒక ఏరియా ఉంటది, ఇటు పక్కన విద్యారణ్యపుర, జీకేవీకే, దానికి దగ్గరలోనే ఉంటది యలహంక కూడా, కొంచెం అవతలగానే ఆ ప్యాలెస్. ఎవరికి తెలియని సంగతులు ఇవన్నీ. బెంగళూరు తెలియందా, హైదరాబాద్ తెలియందా, మద్రాస్ తెలియందా, అదే చెన్నై అంటారు. ఇప్పుడు నేను చాలా పూర్వకాలం నుంచి అక్కడ ఉన్నాను కాబట్టి మద్రాస్ అలవాటు అయిపోయింది. అప్పుడు పేరు మార్చలా, నేను లాగులు కట్టుకుంటున్న టైంలోనే వెళ్ళామని. ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఈ ఈ ఈ పరిస్థితుల్లో మాత్రం విచారానికి ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఏం ప్రత్యేకమైన పరిస్థితులు వచ్చినాయని, ఈ పరిస్థితులు ఇంత ముందు ఎందుకు రాలేదని అడుగుతున్నాను నేను. అంటే వీళ్ళు వాంటెడ్ గా వదిలేస్తున్నారు, అంటే వీళ్ళని కాపాడటానికి ఎవరో ఒకళ్ళు లాబింగ్ చేస్తున్నారు. సునీల్ కుమార్ తరఫున లాబింగ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో వెనుగళ్ళ రాము ఉన్నాడని రఘురామకృష్ణరాజు అంటున్నారు. కాదు, విజయవాడలో ఇంకా చాలా మంది ఉన్నారని కొండబద్దలు అంటోంది. వీటన్నిటికీ తలొగ్గి వాళ్ళు మెదలకుండా ఊరుకుంటే ఇది రప్చర్ అవుతుంది అనే దాన్ని ఇప్పుడు దృష్టిలో పెట్టుకుని మరి తెరపైకి తీసుకొని రావటం జరిగింది. వీటన్నిటిని ఎప్పుడు విచారణకు ఆదేశించారు అంటే ఆ ట్వీట్ ఎప్పుడో పెట్టాయన, దాన్ని ఎప్పుడో డిలీట్ కూడా చేశాడు. ఎందుకు పట్టించుకోవాలా? వీటన్నిటిని చూస్తుంటే మాకు అదే అనిపిస్తుంది మరి.
చూద్దాం సార్, డెఫినెట్ గా ఎక్కడ దాకా వెళ్తాయో ఏంటో చూద్దాము. కాకపోతే ఏంటంటే వీళ్ళ వెనకాలంతా కూడా అసలు ఎంతెంత బాగోతాలు జరుగుతున్నాయి అన్నది ఇప్పుడు జనాలకి ఒక క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ సార్. అవును.